ఈ రాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చాయన్నమాట. ఇవే ఇప్పుడు మన రామ్ మందిరంలోకి గర్భగుడిలోకి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లోకి ఇవి వెళ్ళబోతున్నాయి అన్నమాట, స్తంభాలుగా పిల్లర్స్గా. సో ఇవన్నీ ఇంకా చెక్కాల్సిన స్థితిలో ఉన్నాయి. కొన్ని అయితే పూర్తయినాయి, కొన్ని అయితే పాలిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చాలా 100కు పైన స్తంభాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చాలా స్తంభాల వరకు మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో మందిరంలో అక్కడికి వెళ్ళిపోయాయి. కొన్ని ఇంకా ఇక్కడ పాలిష్ అవ్వబోతున్నాయి. సో ఈ శిల్పాలన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. కొన్ని పాలిషింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని అయితే మందిరానికి మూవ్ అయిపోయాయి. ఇక్కడ ఉన్నవి అయితే పాలిషింగ్ చేయడానికి ఇంకా కొంచెం చెక్కడానికి చాలా స్టేట్స్ నుంచి వర్కర్స్ అయితే వచ్చారు. వాళ్ళు దీన్ని పాలిషింగ్ చేస్తున్నారు. కొందరితో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. నమస్తే జీ. नमस्ते। आप किधर से? यही अयोध्या के हैं। इधर का है? अयोध्या का है? अयोध्या से ही आप? कितने दिन से कर रहे हैं आप ये? हमको 2 साल हो गया। 100 से 100 कुछ ज्यादा है इसमें। ये भी तीसरे फ्लोर का है। तीसरे फ्लोर का बना रहा। ग्राउंड फ्लोर का चले गया मंदिर को। तीसरे फ्लोर का। ये पत्थर किधर से आया? ये राजस्थान बंसी पहाड़ के। राजस्थान से? बंसी पहाड़। बंसी पहाड़। आप जिससे कर रहे हैं ना, ये क्या है? ये स्टेम ये हेमड़ी है, हेमड़ी पत्थर है। हेमड़ी पत्थर है। वो दूसरा पत्थर है, ये अलग पत्थर है। अलग पत्थर। ये नहीं है? ये नहीं है। ये पूरा स्टोन एक ही पीस है? पूरा एक ही एकदम पूरा स्टोन है एकदम। वो मशीन लगी, वो मशीन से बना है पूरा। एक ही स्टोन है ऊपर से नीचे? ऊपर से नीचे से। ये ऐसे ही निकाला क्या? हाँ, ऐसे चीर के निकाले हैं मशीन से। और मशीन लगी है बगल में। हाँ, वही चीरा गया। ये मेरे सामने ही बना है पूरा टोटल। हाँ, ओके। मेरे सामने। आप खाली पॉलिशिंग कर रहे हैं क्या? हाँ, पॉलिश भी करते हैं, मशीन भी चलाते हैं, जैसे कार जाता है। ये सब कौन बनाया? हाँ, ये ग्राइंडर भी चला है। हाँ, ये इस पे ग्राइंडर भी चल जाएगा जहाँ जाए है। इस पे मूर्ति बनेगी। इधर मूर्ति बनेगा? हाँ, मूर्ति बनेगी। సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రాయి. ఈ రాయి మొత్తము ఒకటే రాయి. ఇంత పెద్ద రాయిని భూమిలో నుంచి మెషిన్స్ ద్వారా తవ్వి బయటకు తీశారు. ఇప్పుడు కనిపిస్తున్న రాయి మొత్తం ఒకటే రాయి. అండ్ దీని మీద కనిపిస్తున్న కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో, చెక్కినవి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ నెలల తరబడి ఈయనైతే ఇప్పుడు మనకు చెప్పిన ఆయన 2 ఏళ్ళకి పైగా చేస్తున్నారంట ఇవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కార్వింగ్స్ జరుగున్నాయో దీని మీద, దాన్ని జస్ట్ పాలిష్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది పింక్ కలర్ రాయి. భూమి నుంచి తీసినప్పుడే పింక్ కలర్ ఉంది. వీళ్ళు పాలిష్ చేస్తే మనకు కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా, అదేం తెల్లగా రాదు. జస్ట్ వన్స్ డస్టింగ్ చేస్తే మళ్ళీ పింక్ కలర్లోనే ఉంటుంది. వీళ్ళు జస్ట్ పాలిష్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్ పోవడానికి మాత్రమే వాళ్ళు పాలిష్ చేస్తున్నారు. ఇంకా ఇది జస్ట్ ఇంత కనిపిస్తున్నా మనకి ఇది జస్ట్ 50 to 60% అని చెప్తున్నారు. మెయిన్ మూర్తి ఉంది కదా, మూర్తి అయితే దేవుడి రూపం అయితే ఇక్కడ చెక్కాల్సి ఉందంట. అది మెయిల్ శిల్పకళాకారులు వచ్చి చెక్కుతారు అని చెప్తున్నారు. అది కంప్లీట్, మూర్తి కంప్లీట్ అయితేనే మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మాత్రం ఓన్లీ 50 to 60% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇవన్నీ వందల సంఖ్యల్లో ఉన్నాయి. ఇవన్నీ స్తంభాలుగా మారబోతున్నాయి. 3 స్టేర్ అది బిల్డింగ్ కాబట్టి రామ మందిరము. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్ వరకే స్తంభాలు వెళ్ళాయి అనమాట. ఇక్కడ ఇంకా వందల కొద్ది స్తంభాలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి కూడా స్తంభాలు రెడీ చేస్తున్నారు. ఇంకా అన్ని స్తంభాలకి ఒక 50 to 60% వరకే మనకి కంప్లీట్ అయింది. మీరు అన్ని స్టోన్స్ గమనిస్తే మీకు ఒక కామన్ పాయింట్ ఒకటి కనిపిస్తుంది. అన్ని స్టోన్స్ పింక్ కలర్లో ఉన్నాయి. ఈ స్టోన్స్ అన్నీ మీకు ఎలాగైతే కనిపిస్తున్నాయో అలాగే ఒక స్టోన్ రూపంగా అంత పెద్దవిగా భూమిలో నుంచి తీశారనమాట. ఇవంతా ఏకశిల అంటారు కదా, అంతా ఒకటే శిల, ఒకటే రాయి అనమాట. ఇవన్నీ పింక్ కలర్లో వచ్చాయి. ఈ పింక్ కలర్ రాళ్ళన్నీ రాజస్థాన్ నుంచి తెప్పించారు. సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ, నా వెనకున్నవన్నీ, ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్ నుంచి తీసుకొచ్చారు రాజస్థాన్ నుండి. పింక్ కలర్ స్టోన్స్ ఇవన్నీ పాలిషింగ్ చేసి మనకి ఎక్కడైతే నల్ల నల్ల మచ్చలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి చక్కటి శిల్పాలుగా మార్చి దీని మీద దేవుడి బొమ్మలు కూడా చెక్కి చక్కగా రామ మందిరంలోకి పంపిస్తారు. మొత్తం ఇప్పుడైతే మనకు కనిపిస్తున్నవి కనీసం ఒక 150 అయితే ఉండుంటాయి నా వెనక, నా పక్కన. కానీ
వెళ్ళిపోయినాయి కనీసం ఒక 500 దాకా 150 నుంచి 500 దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు ఇది మామూలుగా మనం అన్ని పంచలోహాలతో చూస్తాం, ఇది అష్టలోహాలతో చేయబడింది, అంటే 8 లోహాలతో ఈ గంట చేయబడింది. అండ్ ఇప్పుడైతే మనం ఇలా తాకగలుగుతున్నా కానీ వన్స్ ఇది మందిరంలో అయితే ఎప్పుడైతే పెట్టేస్తారో అప్పుడు మనం తాకడానికి ఎలాగో పాసిబిలిటీ ఉండదు కదా. అందుకే భక్తులు అందరూ వచ్చినప్పుడు దీన్ని దర్శించుకొని దీన్ని ఒకసారి తాకి అలా చూసుకొని వెళ్తున్నారు అనమాట.